అంటే ఒక పూర్ పర్సనాలిటీని కూడా ఒక గ్లామర్ పర్సనాలిటీగా చేయగలుగుతాం ఓ డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే కెమెరా వైజ్గానే చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే ప్రతి ఈవెంట్కి కెమెరా అనేది కంపల్సరీ. అంటే వీడియో షూట్స్ కానీ కెమెరాస్ కానీ లైటింగ్ సెన్స్తో మనకు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఉన్న నార్మల్ గ్లామర్ని కూడా మనం హైలీ గ్లామర్గా కూడా చూపించవచ్చు ఓకే డిఫరెంట్గా. ఇప్పుడు నేను నేర్చుకున్నది షూటింగ్ ఫీల్డ్ కాబట్టి 90 ఇయర్స్ చేయొచ్చు, 9 ఇయర్స్ కూడా చేయొచ్చు మేకప్. ఓ అంటే ఏది గ్రాఫిక్స్ లేకుండా, సీజీ వర్క్ లేకుండా సీజీ లేకుండా ఇప్పుడు భారతీయుడు ఉంది, భారతీయుడిని ఎలాగ ఏ గెటప్స్తో అయితే ఎట్లా చేయగలిగినారో అట్లాగా డిఫరెంట్ ఆఫ్ పర్సనాలిటీతో కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే సార్. అంటే మేకప్లో ఒక పేషెంట్గా చూపించు, ఒక హీరోయిన్గా కూడా చూపించవచ్చు, సేమ్ పర్సనాలిటీనే. అంటే ఇలాంటి ట్రైనప్ కావడం అనేది మా అదృష్టం. అది సూపర్ సార్, సూపర్ సార్. రైట్. అంటే మీరు ఎప్పుడు అసలు ఈ రంగంలోకి రావడం జరిగింది, అసలు ఏ విధంగా వచ్చారు, ఏ ఆలోచనతో వచ్చారు, ఫస్ట్గా అసలు ఎక్కడ పడింది అడుగు? యాక్చువల్గా సినిమా అనేది చాలా పిచ్చి సార్. అంటే ఎప్పుడు అదే ఇమాజినేషన్లో ఉండేవాడిని. ఇంకా ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు చేస్తున్నా, ఏం చేస్తున్నా ఒక సినిమా అనే ప్రపంచంలోనే ఉండేది. అది చాలా కనెక్ట్ అయ్యి ఉన్నా. ఇక ఆ కనెక్టింగ్లో యాక్చువల్గా ఏదో ఒకటి చేద్దాం సినిమాలో అనుకొని వచ్చాను యాక్చువల్గా. అయితే యాక్చువల్గా డైరెక్టర్ వైజ్గా వెళ్దాము, కథల వైజ్గా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని కూడా స్టోరీస్ చెప్పి వాళ్ళని కొంచెం హెడ్ఏక్ చేసేవాడిని. ఓకే. ఏమైనా చేశారా ఎక్స్పెరిమెంట్లు? చేసాము కానీ బట్ అప్పట్లో ఇంత సోషల్ లేదు కాబట్టి వీడియోస్, ఫోన్స్ లేవు మేము ట్రై చేసినప్పుడు. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ఇక డిగ్రీకి వెళ్ళాలి అనుకున్న టైప్లో వాళ్ళు డిగ్రీకి వెళ్ళారు, నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఓకే. అంటే ఇక్కడ చూడండి, మీరు వాళ్ళు డిగ్రీకి వెళ్ళారు, నేను హైదరాబాద్కి వచ్చాను. అంటే ఇది ఒక కోర్సు అంటే హైదరాబాద్ డిగ్రీ 3 ఇయర్స్ అచీవ్మెంట్ అయ్యేలోపు నేను ఇండస్ట్రీలో ఏదైనా ఒక అచీవ్మెంట్ అవుతాను వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ లేదు, చెన్నైలో ఉంది. 92లో నేను చెప్పేది. 92లో. తర్వాత 94లో ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది. అప్పుడు మా గురువు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి మేకప్ మ్యాన్ మాధవరావు గారు, ఆయన దగ్గర వర్క్ చేస్తూ యూనియన్ మెంబర్షిప్ తీసుకొని అలాగే మేకప్ అసిస్టెంట్గా ట్రావెల్ అయ్యాను. ఒక 3 ఇయర్స్ చేసిన తర్వాత ఎంఎస్ నారాయణ గారికి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యాను. సూపర్ సార్. ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్ ఆర్తి అగర్వాల్ గారు, సుమా మేడం గారు, తర్వాత రష్మి గారు, సదా గారు, జబర్దస్త్ వర్ష గారు, వర్షిణి గారు, ఇట్లా మిగతా ఇంకా చాలా మంది హీరోయిన్స్, అలాగే మన సుధీర్ గారు, సుడిగాలి సుధీర్ గారు, అప్పుడప్పుడు క్లాష్ మేకప్ యాంకర్ ప్రదీప్ గారికి, ఇట్లా చాలా మందికి ఇంకా ఈ 28 ఇయర్స్లో జర్నీ చాలా మందికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. అంటే మేమున్నప్పుడు మేము చేస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రతి ఆడపిల్లలకు కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయింది మేకప్. అవును. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు ఇండస్ట్రీకి వచ్చి కూడా మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. అలాగే బయట కూడా చాలా మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. సరే, మనం ఇంత న్యాచురాలిటీ, ఇంత స్కిన్ టోను, ఇంత అవేర్నెస్ ఉన్న టెక్నాలజీతో ఉన్న మేకప్స్ అనేది, ఇన్ని డిఫరెంట్ ఆఫ్ మేకప్స్ అనేది మన చేతిలో ఉన్నప్పుడు మనం ఒక అకాడమీ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అలా అకాడమీ స్టార్ట్ చేసాం. ఓకే. అంటే స్క్రీన్ మీద అంత అందంగా కనిపించే వాళ్ళకి రహస్యం ఇదనమాట. అయితే మీరనమాట ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్. రియల్ సార్. అది మేకప్ ఆర్టిస్ట్, ఇప్పుడు డైరెక్టర్ కూడా మేకప్ ఆర్టిస్ట్గా సబ్జెక్ట్ చెప్తాడు సార్. ఎస్. అంటే నా క్యారెక్టర్ అతను కళలో ఉన్నది ఏదైతే ఉందో ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో అది ఇలా రావాలి, నాకు ఇలా కనిపించాలి అంటే డెఫినెట్గా మేకప్ ఆర్టిస్ట్ మీరు వాళ్ళని అలా తయారు చేయాలి. ఎస్. సూపర్ అండి. అయితే అంటే ఇంతమంది సెలబ్రిటీల దగ్గర మీరు వాళ్ళందరూ కూడా మేకప్ మీద వర్క్ చేశారు. అయితే మీకు బాగా అంటే ఆ ఫీల్డ్లో అంటే మీరు ఒక మంచి ఇంట్రెస్ట్తోనే వచ్చారు ఇందులోకి. మీకు బాగా ఎవరి దగ్గర వర్క్ చేసినప్పుడు మీకు మంచి ఇది అనిపించింది, అంటే మీరు నేను చేస్తున్నది నాకు వర్త్ అని చెప్పని ఎట్లా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అంటే నేను ఆల్మోస్ట్ దాన్ని ఇష్టపడ్డాను కదా, ఆ ఫ్యాషన్ ప్రపంచాన్ని. నాకు ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టుల దగ్గర కూడా హ్యాపీ. అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఎంఎస్ నారాయణ గారి దగ్గర చేశారు, అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేశారు కదా. ఎంఎస్ నారాయణ గారి దగ్గర చేసినప్పుడు ఏంటంటే చాలా అవుట్డోర్స్ ఎక్కువ తిరగగలిగిన. అంటే ఎంఎస్ నారాయణ గారు చాలా గెటప్లు వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఆయన దానికంటే ముందు ఒకే రోజు 6 షూటింగ్లు చేసేవాళ్ళం. ఒకే రోజు 6 షూటింగ్లు, 5 షూటింగ్లు, 6 షూటింగ్లు అనమాట. అంటే ఎవ్రీ హీరో షూటింగ్స్ జరిగేది ఆయన.
అది చాలా డ్రీమ్ అనిపించేది. అలాగే రాజమండ్రి వెళ్ళామా అయిపోయింది, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళామా అయిపోయింది, అక్కడ నుంచి చెన్నై అట్లా ఇట్లా రకరకాలు రోజుకి 2 అవుట్డోర్స్ వెళ్ళేవాళ్ళం. అది చాలా బాగా అనిపించింది. అలాగే సుమా మేడం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూడా చాలా అంటే జనాల్లో ఆమెకున్న ఇమేజ్కి మేడం ఇచ్చే రెస్పెక్ట్కి అంటే చాలా మంచి రెస్పెక్ట్ మేడం గారి దగ్గర. అంటే ఒక విలువలతో కూడిన లైఫ్, అంటే ఎవరికి ఏ ప్రొఫెషన్కి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది ఉండే. అలాగే ఆర్తి అగర్వాల్ గారు, ఆమె అయితే కొంచెం తక్కువ రోజులు చేసినా ఆమె చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. అలాగే ఆమె యుఎస్ఏ నుంచి నాకు డ్రెస్సెస్ తీసుకురావడం చేయడం, అప్పట్లో అమెరికా డ్రెస్సెస్ అంటే బట్టలు అది చాలా మంచిగా అనిపించింది ఆ ఫీల్డ్లో అప్పుడు. తర్వాత సదా గారు, ఆమెతో ఒక 10 years జర్నీ. హీరోయిన్ సదా గారు చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆమె కూడా ఆమె వల్ల ఆల్ కంట్రీస్ వెళ్ళగలిగాను. అంటే ఆమె ఏ కంట్రీలో అయితే షూట్ ఉందో ఆ కంట్రీకి వెళ్ళి తిరగగలిగాను. చాలా బాగా చూసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, రెస్పెక్ట్. అలాగే రష్మి మేడం గారు, ఆమె కూడా 10 years జర్నీ చేశాను రష్మి మేడం గారు. అంటే ఎవరి దగ్గర ఉన్న సంవత్సరాలే ఉన్నాను, అంటే బోర్ లేకుండా చాలా హ్యాపీగా చూసుకున్నారు వాళ్ళందరూ కూడా. మనకు ఒక అడ్వైజ్, అలాగే మనం రెస్పెక్ట్, మేకప్కి ఒక ఇంపార్టెన్స్, నాకు కూడా ఒక మంచి రెస్పెక్ట్. ఇప్పుడు నా అకాడమీని కూడా రష్మి మేడం గారే ఓపెనింగ్ చేశారు. అలాగే సదా మేడం గారు కూడా వీడియోస్ చేయడం కానీ రావడం కానీ చెప్పడం అలా జరిగింది. సూపర్. అలాగే వర్ష గారు, ఆమె అయితే అన్న అని అసలు చాలా ఇష్టం. వర్ష మేడంకి చాలా బాగా చూసుకున్నారు. సూపర్. అంటే మన వర్క్ డెడికేషన్ బట్టి, మనం ఉండే రెస్పెక్ట్ని బట్టి వాళ్ళు కూడా మనకంత మంచిగా ఉంది. ఎంకరేజ్మెంట్ అనేది బాగా చేశారు. నైస్ సార్, నైస్ సార్. అసలు ఏ ఏజ్లో వచ్చారు సార్ మీరు? 22 years. 22 yearsలో వచ్చారు. ఈరోజు చూస్తే కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి అలాగా ఇప్పుడు ఒక అకాడమీకి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం జరుగుతుంది. రైట్, సూపర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. రైట్ సార్. అయితే ఇప్పుడు పాయింట్ వద్దాం సార్. ఈ దృశ్య ఇప్పుడు ఏదైతే మీ అకాడమీ ఉందో అక్కడ ఎటువంటి క్లాసెస్ చెప్తారు, అదేవిధంగా ఎవరెవరికి చెప్తారు? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వెతుక్కొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఈ పలానా ప్రొఫెషన్లోకి వెళ్ళాలి చేయాలని చెప్పని ఉంటారు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎట్లా నేర్పుతారు? డెఫినెట్గా దృశ్య అనే దాంట్లో మేకప్ ట్రైనింగ్లో ఒక 10 మేకప్స్ ఉంటాయి సార్. అంటే వాళ్ళు ఒక మేకపే అనేది సెటిల్డ్ కాకుండా ఒక స్కిన్ టోన్ మేకప్, ఒక పార్టీ పేర్ మేకప్, ఒక మోడలింగ్ మేకప్, ఒక క్లాసికల్ అంటే ఒక భరతనాట్యం ఎలా ఉంది, అలాగే ఒక బ్రైడల్ పెళ్లి కూతురుది, అలాగే రిసెప్షన్ మేకప్, అలాగే సెలబ్రిటీలు ఒక మూవీ షూట్కి ఎలా చేయాలి, ఫోటో షూట్కి ఎలా చేయాలి, వాళ్ళకు మెటీరియల్ ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాంటోరింగ్ అంటే ఇప్పుడు పెద్ద బ్రాడ్ ఫేస్ ఉంటుంది, బ్రాడ్ ఫేస్ని కాంటోరింగ్తో ఎలా చిన్నగా చేయాలి. అలాగే బ్లాక్గా ఉంటారు కానీ వాళ్ళు కెమెరాకి వైట్ చేస్తే చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ స్కిన్ టోన్లోనే వాళ్ళ కలర్ థియరీ అంటే మనం తీసుకునే మేకప్లో ఏ క్వాంటిటీ మిక్స్ చేస్తే వాళ్ళు ఆ కలర్ స్కిన్ టోన్ వస్తుండ్రు, ఇలాంటి కేర్ తీసుకుంటాం. అలాగే ఫ్యాషన్ షోస్ ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్ కాన్సెప్ట్ బట్టి ఆ డ్రెస్ కాన్సెప్ట్లో ఏ రకమైన మేకప్ వేస్తే, ఎందుకంటే స్టేజీ మేకప్ ఉంటుంది మోడల్లో కూడా ఒక 200 పీపుల్స్ కూర్చుంటారు, వాళ్ళ మధ్యలో వీళ్ళు ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తుంటారు. అలాంటప్పుడు స్టేజీ షోకి కూర్చున్న వాళ్ళకి ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి మేకప్, కెమెరాకి ఎలాగైతే ఉంటుందో ఆడియన్స్ లైవ్లో కూడా అలా కావాలి. ఇట్లా డిఫరెంట్ ఆఫ్ స్టార్ట్. అంటే ఇందులో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా సార్? అంటే మ్యాక్సిమం అయితే ఒక 18 to 35 వరకు అయితే ఉండొచ్చు. ఓకే, 18 to 35 వరకు. రైట్.